సుమారు 20 గ్రామాల ప్రజలకు అదొక్కటే రహదారి. భారీగా కురుస్తున్న వర్షాలకు గత శుక్రవారం బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. ఇంతవరకు అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మాదిగమళ్ళు, నెలచర్త గ్రామస్తులు వాపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ గుమ్మిరేవుల రహదారిలో ఉన్న ఒకే ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో 20 గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యమైన నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఈ బ్రిడ్జ్ మీదగానే రాకపోకలు సాగించవలసి ఉంది. అధికారులను తోసిరాజన ఎంత కష్టమైనా బ్రిడ్జ్ నిర్మించుకోవాలని నిర్ణయించుకున్న పరిసర గ్రామస్తులు కర్రలతో వంతెన నిర్మాణానికి ముందుకు కదిలారు. వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడం కూడా అధికారులకు చేత కాలేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. పేరు మార్కురాజు. మాది జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజర్త గ్రామం. మరి 8వ తారీఖు రాత్రి జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు. మాదిమల్లు బ్రిడ్జి పోయి ఇప్పటికీ 5 రోజులైంది. అధికార పర్యవేక్షణ లేదు. మాదిమల్లు గ్రామంలో 2 ఇల్లులు వరదల్లో కొట్టుకొని పోయింది. ఇప్పటిదాకా అధికారులు రాలేదు. ఆ కుటుంబం కట్టుబట్టలతో ఉన్నారు. కనీసం ఒక పంచాయతీ పరిధిలో ఉన్న అధికారులు కానీ, మండల పరిధిలో ఉన్న అధికారులు కానీ, పిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇప్పుడు దాకా మరి గుమ్మరేవులు పంచాయతీ వైపు చూడలేదు. నిజంగా ఈ విధంగా అనుకుంటే గిరిజనుల మీద ఈ అధికారులకి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అయినా సరే ఆలోచిస్తున్నారా? గిరిజనులు చచ్చిపోయారా, బతికి ఉన్నారా అనేది ఒక పర్యవేక్షణ జరుగుతుందా? ఈరోజు మాదిమల్లు బ్రిడ్జి కర్రలతో నిర్మించి గర్భిణీ స్త్రీలకి హాస్పిటల్ వెళ్ళేటట్లు చేశాం. అలాగే మరి చాలామంది రోగాలతో ఉన్నారు. కనీసం వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం లేదు. ఆ పరిస్థితిని బట్టి స్వయంగా మేము కానీ ఇప్పుడు దాకా ఏ అధికారి కానీ, ఒక పంచాయతీ సెక్రటరీ కానీ, లేకపోతే ఒక విఆర్ఓ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అవతలు ఉండనండి, వీళ్ళు రారు. ఎందుకంటే ఇది ఏజెన్సీ ఏరియా కదా, ఎవరు రారు. లేకపోతే ఒక స్టేషన్ పరిధి నుంచి ఒక పోలీస్ శాఖ కానీ ఎవ్వరు కూడా అక్కడ వచ్చి అడిగి చూసినట్టు లేదు. సోమవారం ఉదయం మొదలుకొని ఈరోజు శుక్రవారం జరిగిందండి. సాయంత్రం వరకు నేను నా గ్రామస్తులు నేలజర్త నుంచి వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అక్కడ చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డు నిర్బంధంలో ఉంటే మరి ఆ రోడ్డు కూడా క్లియర్ చేస్తాం. ఈరోజు కర్రలతో వంతెన అక్కడ నిర్మించాం. ఇప్పటిదాకా కూడా ఏ అధికారి రాలేదు. అసలు అధికారులు ఉన్నారా లేదా కూడా మాకు అర్థం కాలేదు. మరి ఏదైనా జరిగితే వెంటనే అధికారులు స్పందిస్తారంటారు కదా. ఈరోజు ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు, ఎంపీ గారు ఎక్కడికి వెళ్ళారు, కలెక్టర్ గారు ఎక్కడ పోయారండి, లేకపోతే పిఓ గారు ఎక్కడికి వెళ్ళారు? కనీసము ఈ గుమ్మిరేవుల పంచాయతీలో ప్రజలు ఉన్నారని గుర్తిస్తున్నారా లేదా? మాది మళ్ళీ విరిచిపోయి
ఈ రోజుతో 5 రోజులు జరుగుతున్నా కూడా ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు. మేము వాళ్ళకి ఏమని చెప్పాలి? ఏ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు? ఒకసారి దృష్టి పెట్టండి. నిజంగా వెంటనే వచ్చి ఆ బ్రిడ్జ్ గాని చేయకపోతే చాలా మంది చేస్తారు. ఆ చావుకు ఈ అధికారులే కారణమవుతారు. హెచ్చరిస్తున్నాం. దయచేసి వెంటనే చర్యలు చేపట్టాలని మనవి చేస్తున్నాం.